హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి, రాగి ఇడ్లీ. రాగి ఇడ్లీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూపిస్తున్నానండి. అలాగే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి, డయాబెటీస్ ఉన్నవారికి చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఇంట్లోనే ఈజీగా రాగి ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. అందులోకి 1 గ్లాస్ మినప్పప్పు అయితే వేసుకోండి. ఇందులోనే అదే గ్లాస్తో 2 గ్లాసుల రాగులని వేసేసుకోండి. మినప్పప్పు 1 గ్లాసు, 2 గ్లాసులు రాగులు అయితే తీసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులను కూడా వేసేసుకోండి. ఇప్పుడు పప్పు మరియు రాగులలోకి ఇలా వాటర్ వేసేసుకొని పప్పు మరియు రాగులని ఒక 2 సార్లు చక్కగా కడిగి తీసుకోండి. మనకి రాగులకి పప్పుకి కాస్త డస్ట్ లాగా ఉంటుంది కదండి, ఇలా కడిగి తీసుకోవాలి చక్కగా. ఇలా ఒక 2 సార్లు కడిగి వాటర్ పంపేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి పప్పు అలాగే రాగులు మునిగేంత వరకు వాటర్ వేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ పప్పు మరియు రాగులని ఒక 5-6 గంటల పాటు చక్కగా నాననివ్వండి. 5-6 గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మినప్పప్పు అలాగే రాగులు అయితే చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వాటర్ వంపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం తీసుకున్న రాగులు మరియు మినపప్పు మొత్తాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అటుకులని నానబెట్టి వేసేస్తున్నాను. ఒకసారి మూత పెట్టి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ని పట్టేసుకోండి. మరీ మెత్తని పేస్ట్ కింద పట్టకూడదండి, జస్ట్ రాగులలా మెదుపుకుంటే సరిపోతుంది. జస్ట్ బరకగా ఉండాలి, అప్పుడే మనకి ఇడ్లీలు అనేవి స్పాంజీగా వస్తాయి. ఇలా మిక్సీ పట్టుకున్న రాగి బ్యాటర్ని ఇలా ఒక డబ్బాలోకి వేసేసుకోండి. ఇలా రాగి పిండి మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత కాస్త చిక్కగా ఉంది కదండి, ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను. మనం మామూలుగా ఇడ్లీ బ్యాటర్ని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని తీసుకోవాలి. ఇలా అంతా కూడా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న దీనిపైన మూత పెట్టి ఓవర్ నైట్ అలాగే వదిలేయండి. నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను చూడండి. చక్కగా పిండి అనేది ఇలా ఉబ్బిపోయి పులిసిపోయి ఉంటుంది. ఒకసారి గరిటెతో అంతా కూడా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసేస్తున్నాను. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. కాస్త చిక్కగా ఉంది కదండి, సో నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేసి అంతా కూడా కలిపేసుకొని తీసుకోండి. ఇప్పుడు మనం రాగి ఇడ్లీలు పెట్టుకోవడానికి రాగి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారా? ఇలా ఇడ్లీ పాత్రలను తీసుకొని పాత్రలకి కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసేసాను ముందుగానే. ఇప్పుడు ఇడ్లీ పాత్రల్లోకి ఇడ్లీలాగా పెట్టేసుకోండి. ఇలా గరిటెతో రాగి ఇడ్లీలని పెట్టేసుకోండి. ఎర్లీ మార్నింగ్ 5కే చేసేస్తున్నానండి. కాస్త వీడియో అనేది క్లారిటీగా లేదు, పిల్లల స్కూల్ టైం అవుతుంది కదా, సో మార్నింగే ఇడ్లీ అయితే చేసేస్తున్నాను. ఇలా సరిపడా ఇడ్లీ బ్యాటర్ని గిన్నెలోకి పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఇడ్లీ గిన్నెలని ఇడ్లీ కుక్కర్లోకి పెట్టేసుకుందాం. ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. రాగి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి.
సో స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకైతే దింపి పెట్టాను. ఇవి అప్పుడే తీసుకోకుండా కాస్త చల్లారాక తీస్తే చక్కగా వస్తాయండి. సో నేను ప్లేట్స్ని పక్కన పెట్టేస్తున్నాను. 5 మినిట్స్ ఆగి తీస్తాను. ఇప్పుడు చూడండి కొద్దిగా చల్లారిపోయాయి. ఇలా ఈ విధంగా స్పూన్తో తీస్తే ఈజీగా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, సాఫ్ట్గా స్పాంజీగా రాగి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. హెల్త్కి అయితే చాలా మంచిదండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ రాగి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. నేను పల్లి మరియు కరివేపాకు చట్నీతో మా పిల్లలకైతే పెట్టేస్తున్నాను. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రాగి ఇడ్లీ రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ రాగి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. ఇంట్లోనే ఈజీగా అండ్ హెల్తీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.